ఇక డీటెయిల్స్ చూస్తే సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాదీలో పల్లెబాట పట్టారు. సొంత వాహనాల్లో బయలుదేరడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరాయి. మరోవైపు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇటు చౌటుప్పల్లో ఫ్లైఓవర్ లేకపోవడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు హైవేని దాటే సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు సాధారణంగా 8 టోల్ బూత్లు తెరిచి ఉంటాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 2 బూత్లను తెరిచి ఉంచారు. ఒక్క వాహనం క్షణాల వ్యవధిలోనే టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. అయితే చౌటుప్పల్లో పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం 50 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. రైట్, ప్రస్తుతం ఎంజీబీఎస్ దగ్గర ఉన్న తాజా పరిస్థితిపై మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, సంక్రాంతి పండుగకు ఇటు సొంతూళ్లకు వెళ్ళినటువంటి వారి యొక్క సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో ఒక్కసారిగా ఆయా బస్టాండ్లలో రద్దీ అనేది చాలా విపరీతంగా ఉంది. ప్రజెంట్ మనం ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో ఉన్నాం. హైదరాబాద్లోనే అత్యంత రద్దీ కలిగినటువంటి బస్ స్టేషన్గా సంక్రాంతి పండుగలతో పాటు సాధారణ సమయాల్లో కూడా ఎంజీబీఎస్ బస్ స్టేషన్కు ప్రయాణికుల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు సంక్రాంతి కావడంతో గత 2 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి రద్దీ కనిపిస్తుంది. ప్రజెంట్ ఒకసారి మనం విజువల్స్లో కనుక గమనించినట్లయితే ఉదయం నుంచి కూడా నిరంతరం ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్ళడానికి ఎంజీబీఎస్ బస్ స్టేషన్కు క్యూ కడుతూనే ఉన్నారు. ఒకవైపున ఇప్పటికే ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు, దాదాపు 6430 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇంత రద్దీ ఉన్నటువంటి సమయంలో కొంత జేబు దొంగల యొక్క అంటే వారి యొక్క హడావిడి కనిపించేటువంటి అవకాశం ఉంటుంది, కొంత చోరీలు జరిగే అవకాశం ఉంటుంది, సెక్యూరిటీ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తినటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే అటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా పూర్తిగా ఇక్కడ పోలీసులు బందోబస్తులో ఉన్నారు. ప్రతి ప్లాట్ఫామ్కు ఒక కానిస్టేబుల్ను నియమించడం జరిగింది. మరోవైపున సమాచార కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సూచనలు చేస్తూనే ఉన్నారు. ఒకసారి ఆ విజువల్స్లో కూడా గమనించినట్లయితే చూడొచ్చు, ఇక్కడ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ప్రయాణికులు ఏ ప్రాంతానికి వెళ్ళాలి, వారి యొక్క బస్ అనేది ఏ ప్లాట్ఫామ్ దగ్గరకు వస్తుంది, ఏ సమయానికి వస్తుంది అనేటువంటి అన్ని డీటెయిల్స్ను కూడా ప్రయాణికులు అడిగి తెలుసుకునేందుకు అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 2 గంటలుగా కూడా రద్దీ అనేది అంటే గంటకు పెరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సమయం కొంత చీకటి పడుతున్న కొద్దీ, సాయంత్రం అవుతున్న కొద్దీ తమ గమ్యస్థానాలకు వెళ్ళడానికి అంటే సొంతూళ్లకు వెళ్ళడానికి చీకటి పడేటువంటి అవకాశాలు ఉంటాయి, ఇంకా లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రయాణికులందరూ కూడా సాయంత్రం వరకు సొంతూళ్లకు చేరుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చేరుకుంటున్నారు. మనం ఒకసారి ఇక్కడ మనం ఉన్నటువంటి ఎగ్జాక్ట్ ఆ ప్లాట్ఫామ్స్ని కనుక గమనించినట్లయితే ఇది 38వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర మనం ఉన్నాం. ఇదంతా విజయవాడ, తెనాలి, ఏలూరు అంటే ఏపీకి కనెక్టివిటీ ఉన్నటువంటి బస్సులన్నీ కూడా ఇక్కడ నుంచే బయలుదేరి వెళ్తూ ఉంటాయి. అయితే ఒకసారి విజువల్స్లో కూడా గమనించినట్లయితే స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి బస్సులన్నీ కూడా ఇమ్మీడియట్గా మూవ్ అయిపోయి వెళ్ళిపోతూనే ఉన్నాయి. అంటే బస్సులు రావటమే ఆలస్యం, ఇమ్మీడియట్గా ప్రయాణికులందరూ కూడా తమ సొంతూళ్లకు వెళ్ళిపోతూనే ఉన్నారు. బస్సులు ఇమ్మీడియట్గా నిండిపోతున్నాయి. దీంతో ఏమాత్రం అనేది లేట్ అనేది కనిపించట్లేదు. మరోవైపున ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను మనం అడిగి తెలుసుకున్నప్పుడు ఇంకా బస్సుల సంఖ్యను పెంచాలి, కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, గంటల తరబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే కేవలం యువకులు మాత్రమే కాకుండా ఫ్యామిలీస్, చిన్న పిల్లలను తీసుకొని కూడా వస్తున్నారు. కాబట్టి సో అటువంటి వ్యక్తులకు కొంత ఇబ్బందికరంగా మారింది. కొంచెం సౌకర్యాలను పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో మొత్తానికి సంక్రాంతి పండుగకు ఇటు సొంత ఊళ్లకు వెళ్ళే వారి యొక్క సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా అధికారులు కొంచెం చర్యలు తీసుకోవాలి. మరోవైపు మనకు ఛార్జీల పరంగా ఇటు ఆర్టీసీ నుంచి
ఒక స్పష్టత అయితే రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే అసలు ఛార్జీల పెంపు అనేది ఎన్ని కిలోమీటర్లకు పెంచడం జరిగింది, సుదూర ప్రాంతాలకు వెళ్ళే వారికి సంబంధించి 100 కిలోమీటర్ల లోపు ఎంత పెంచారు, 100 కిలోమీటర్ల తర్వాత ఎంత అనేది పెంచారు అనేటువంటి ఒక స్పష్టత అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేవలం 1.50 రూపీ అంటే రూపాయిన్నరని సుదూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని రిటర్ను బస్సులు రావాలి కాబట్టి మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద వాటిని కొంత పెంపుదల చేయడం జరిగిందని మాత్రమే తెలియజేస్తున్నారు. కాబట్టి అందులో ఒక స్పష్టత అయితే రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి ఆ విజువల్స్లో కూడా గమనించినట్లయితే ప్రయాణికుల రద్దీ అనేది గంట గంటకు పెరుగుతూనే ఉంది. మరోవైపున చిన్న చిన్న పిల్లలను తీసుకొని ఫ్యామిలీస్ అన్నీ కూడా అంటే పరుగున, ఎందుకంటే లేట్ అయిన కొద్దీ బస్సులను మిస్ అయిపోతామేమో అన్నటువంటి ఉద్దేశంతో వరుసగా క్యూ కడుతూ ఉన్నారు బస్ స్టేషన్కి. కేవలం మన ఉన్నటువంటి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మాత్రమే కాదు, నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన బస్ స్టేషన్ల వద్ద కూడా సాయంత్రం అవుతున్న కొద్దీ పరిస్థితి అనేది ఈ రకంగానే కనిపిస్తోంది. ఇప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టేషనే కావచ్చు, లేదంటే జూబ్లీ బస్ స్టేషన్ కావచ్చు, అలాగే విజయవాడ ప్రధాన రహదారికి అటాచ్డ్గా చేసి ఉండేటువంటి ఎల్బీ నగర్ బస్ స్టేషన్ దగ్గర కావచ్చు, మరోవైపున గచ్చిబౌలి, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, ఇలా అన్ని రకాల బస్ స్టేషన్లలో, ఎందుకంటే ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండేటువంటి అన్ని బస్ స్టేషన్ల దగ్గర కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఇక మరొక 2 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2 రోజుల తర్వాత ఎలాగూ పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అప్పటి వరకు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. సో అందులో భాగంగానే నిరంతరం ట్రావెలింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. సో ఒకసారి ఆ విజువల్స్లో కూడా గమనించినట్లయితే ప్రయాణికులు వస్తున్నారు. ఒకవేళ వారి యొక్క బస్ స్టేషన్స్ అంటే వారి ప్లాట్ఫామ్ అనేది ఎక్కడ, వారు వెళ్ళాల్సినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి బస్ అనేది ఏ ప్లాట్ఫామ్ దగ్గరకు వస్తుంది, ఏ టైంకి వస్తున్నటువంటి విషయాలకు సంబంధించి మరోవైపున కానిస్టేబుల్స్ కూడా వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి విషయాలకు సంబంధించి మహిళలకు సాయం అందించడం కోసం ఉమెన్ కానిస్టేబుల్స్ను ఏర్పాటు చేశారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు విధుల్లో ఉంటున్నారు. నిరంతరం భద్రతాపరమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు ఎక్కడన్నా ఏమాత్రం కొంచెం అనుమానాస్పదంగా కనిపించినప్పటికీ కూడా కొంత ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి మరికొన్ని గంటల పాటు ప్రయాణాలు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా ఇదే రద్దీ వాతావరణం కనిపిస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి యొక్క సంఖ్య అనేది నిరంతరం పెరుగుతూనే ఉంది. అన్నింటికి సంబంధించి కొంత మరిన్ని జాగ్రత్తలు తీసుకొని బస్సుల సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ప్రయాణికులు తెలియజేస్తున్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.